గత 2 ఎన్నికలు జరిగినాయి, కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి. ఈ 2 ఎన్నికల్ని ఉచిత బస్సు ప్రయాణాలు, ఫ్రీ సిలిండర్లు లాంటి అట్టర్ క్లాస్ని కూడా టచ్ చేసి ఒక మామూలు మధ్య తరగతి కన్నా ఇంకా తక్కువ మనుషులను టచ్ చేసే విధమైన ఫ్రీ పాలసీ, అంటే ఇప్పటికే ఫ్రీ ఎక్కువైపోయిందని బాధపడుతున్న సమయంలో ఇంకా ఈ టూ ఫ్రీ కండిషన్స్లో మీరైతే దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? లేకపోతే మీ నుంచి ఇలాంటివి ఏమైనా ప్రజలకి ఆఫర్లు ఉన్నాయా? యాక్చువల్గా మనం సంక్షేమము, ఉచితాలు వీటి మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి. సంక్షేమం ఏమవుతుందంటే ఏ వర్గాలకైతే వాళ్ళకు అవసరం ఇస్తే వాళ్ళు పని చేసి సంపాదించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ ఉపాధి హామీ పథకంలో మీరు గ్రామంలో పని చేసి అక్కడ రోడ్డు కానీ, చెక్ డ్యామ్ కానీ, కల్వర్ట్స్ కానీ, కెనాల్స్ కానీ, స్కూల్ బిల్డింగులు కానీ ఇలాంటివి పనిచేసి కట్టితే దానికి మీకు డబ్బు ఇస్తారు. అది సంక్షేమం. అలా కాకుండా మీరు ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి 45 సంవత్సరాలు మీకు నిండితే మీ అందరికీ 15,000 రూపాయలు ఇస్తామంటారు. అంటే ఇక్కడ ఏమీ చేయకుండా 45 సంవత్సరాల వాళ్ళు చేసే క్షమత ఉంటుంది, వాళ్ళలో శారీరక తత్వం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళను చేయనీయకుండా కేవలం వాళ్ళను ఓటర్లకు ఆకర్షించడానికి చేసే డబ్బుల ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దాన్ని ఉచితాలు అంటారు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు, కానీ ఉచితాలు వద్దంట. ఈవెన్ ఇన్ కేస్ ఇవ్వాలనుకుంటే కూడా అవినీతిని కనుక ఆపగలిగితే మనం చాలా డబ్బు మన దగ్గర ఉంటుంది. మన దగ్గర సమస్య ఏంటంటే అవినీతి వల్ల సగం 50% మనం ఆటోమేటిక్గా సైఫన్ అయిపోతుంది. మైనింగ్ చూడండి, ఇప్పుడు వీటిలన్నిట్లో కూడా మనం స్ట్రిక్ట్గా చేయగలిగితే, అవినీతి కనుక ఆపగలిగితే మన దగ్గర ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయం అప్పుడు మనం సంక్షేమానికి ఉపయోగించవచ్చు. అందువల్లే ఇప్పుడు నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టులోనే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఈ ఫ్రీ బీలు ఇవ్వకూడదు రాజకీయ పార్టీలు అంటే. అప్పుడు ఎలక్షన్ కమిషన్కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందరి అభిప్రాయాలు కనుక్కుంటున్నారు కానీ అన్ని పార్టీలు మళ్ళా ఎలక్షన్లు రాగానే ఇది ఉచితం, అది ఉచితం. ఈ ప్రస్తుత ప్రభుత్వం ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తే మేము ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామంటున్నారు. తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ నెలకు 1,500 ఇస్తామంటారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? సో ఈ విధంగా ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తారు? రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారు. అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోతే అడ్వాన్స్డ్ ఒక స్ట్రాటజీ, మీరు ఇదే ఫ్రీ క్యాష్ అదేదో అంటారు డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దీన్ని అసలు లోకేషే ఫస్ట్ కనుక్కున్నట్టు అతను అమలు చేయలేకపోయింది, ఇతను చూసి జగన్ తీసుకొచ్చినట్టు. అంటే ఇతను ఈ చేపలు పట్టడము నేర్పిస్తున్నాడు, మనం డైరెక్ట్ చేపల పులుసు చేసి నోట్లో పెడితే సరిపోతుంది కదా అనే వరకు వచ్చాడు. దీన్ని కన్నా మించిపోతుందే కానీ కిందకు వస్తుందా? మీరు చెప్పినట్టు మళ్ళీ చేపల్ని విత్తనాలు వేసి అక్కడ చేపల్ని పండించి అక్కడ వరకు అసలు ఈ సొసైటీ వస్తుందా? ఇటు ముందుకెళ్తలేము కానీ ఈ వెనక్కి వచ్చి చూస్తుందా? అది సొసైటీకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ చెప్పేదానికి ఏ పార్టీ లేదు. అందరూ వంత పడుతున్నారు, మేము ఎంత ఇస్తాం, వాళ్ళు ఎంత ఇస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తామని. కానీ జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పబోతారు ప్రజలకు ఏమైంది రాష్ట్రం, ఎలా ఉంది రాష్ట్రం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి. కాబట్టి ఆలోచించండి. ఆలోచించి ఒక చైతన్యాన్ని తీసుకునే ఉద్దేశంగా మేము ముందుకు వెళ్తున్నాం. మేము ఆశలతో వెళ్ళట్లేదు, ఆశయాలతో వెళ్తున్నాం. ముందు ఆశయాలతో వెళుతున్నాం. ప్రజలను జాగృతులు చేస్తాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. వాళ్ళు అప్పుడు నిర్ణయించుకుంటారు ఓటు ఏమి వేయాలి. లేకుంటే రెండు పార్టీలు ఉండేసరికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ, మేము ఇంత ఇస్తామంటే మేము ఇంత ఇస్తామని. అలా కాకుండా ప్రజల ముందు అన్ని విషయాలు మేము చెప్పబోతున్నాం. వాళ్ళకి ఈ విధంగా ఉంది. మేనిఫెస్టో కూడా టోటలీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ మేము తీసుకురాబోతున్నాం. ఎవరైతే శారీరక శ్రమ చేయలేరో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అటువంటి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇద్దాం. శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం, ఫ్యాక్టరీలు పెడదాం, గ్రామాల్లో పరిశ్రమలు తీసుకొద్దాం, స్టార్టప్లు సాధిద్దాం. మనది భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులను ఎంత చక్కగా మనం వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, ఎంత పొటెన్షియల్ ఉంది మనకి. ఇంత తీర ప్రాంతం ఉందా మనకి, ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు, ఆక్వాకల్చర్ ఎంత ఉంది మనకి, టూరిజం ఎంత ఉంది మనకి. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ వెళ్ళి వాటిని కనుక అభివృద్ధిలో చేయగలిగితే ఉపాధి దొరుకుతుంది, ఎకానమీ కూడా మళ్ళా బ్రహ్మాండమైన దీంట్లో తీసుకురావచ్చు. వాటికి కావాల్సిన విషయాలన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో తీసుకొచ్చి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం.
ఇప్పుడు ఏమవుతుందంటే సూపర్ మార్కెట్కి వెళితే అక్కడ ఒకే వస్తువు 3 కంపెనీలు ఉంటాయి. సో ప్రజలు నిర్ణయించుకోండి ఏ కంపెనీ బాగుంటుందో అన్న విషయం. అంటే ఒక పార్టీ వచ్చేసి ఒక వ్యక్తిని ఐసీయూలో పడేశారు, ఇంకొక పార్టీ వచ్చి ఐసీయూ వాడిని తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పడేశారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఐసీయూ డాక్టర్ తీసుకురావాలా, వెంటిలేటర్ డాక్టర్ని మళ్ళీ తీసుకురావాలా. మేమేమన్నామంటే అసలు ఈ పేషెంట్ ముందు హాస్పిటల్ నుంచి బయటికి తీయాలి. సో దానికోసం ఒక డాక్టర్ ఉన్నారు రెడీగా, జై భారత్. సో ఆ ఉదాహరణ మేము ఇచ్చి ప్రజల్ని తీసుకెళ్తాం ముందుకి. కాబట్టి ఎంతకు ముందు హాస్పిటల్లోనే ఉండాలని కోరుకుంటుంది రాష్ట్రం ఈ విధంగా వీళ్ళ వల్ల. సో పేషెంట్ను బయటికి తీసుకురావాలన్నది మా కాన్సెప్ట్.